బాలీవుడ్ స్టార్ హీరో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో దీపిక జోడీ కట్టి చేసిన ప్రయోగం ఫైటర్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. సిద్ధార్థ్ ఆనంద్ మేకింగ్ లో వచ్చిన మూవీ కాబట్టి దుమ్ము లేపేసేందునే అంచనాలున్నాయి. కానీ అడ్వాన్స్ బుకింగ్ సోసోగా జరిగాయి. సో అంచనాలు బాగున్నా బుకింగ్స్ తక్కువ అనే కామెంట్స్ ఫేస్ చేస్తోంది ఈ సినిమా. మరి థియేటర్స్ లో విడుదలయ్యాక ఫైనల్ టాక్ ఎలా ఉంది? కిక్ ఇచ్చిందా? షాక్ ఇస్తోందా? టేక్ ఏ లుక్. హృతిక్ రోషన్ అంటేనే బాలీవుడ్ లో హాలీవుడ్ లుక్ ఉన్న స్టార్. తనకి గ్రీక్ గాడ్ అని కూడా అంటూ ఉంటారు. తన బాలీవుడ్ #1 గ్లామరస్ లేడీ దీపికా పడుకునే. ఈ ఇద్దరు కాంబినేషన్ లో పఠాన్ హిట్ తో దూసుకొచ్చిన సిద్ధార్థ్ ఆనంద్ మూవీ అంటే అంచనాలు ఆకాశాన్ని అంటాలి. అదే జరిగింది. కానీ ప్రీ అడ్వాన్స్ బుకింగ్స్ యావరేజ్ గా ఉన్నాయి. రిలీజ్ అయ్యాక పరిస్థితి కాస్త మారినట్టుంది. హృతిక్ తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ ఇలా 2 హిట్లు ఇచ్చిన సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ తో హ్యాట్రిక్ ప్లాన్ చేసుకున్నాడు. మరి ఆ కల నెరవేరిందా అంటే కథలో కాలు పెట్టాల్సిందే. ఫైటర్ కథ వెరీ సింపుల్. మన దేశం మీద శత్రు దేశమైన పాక్ పన్నాగాలు, టెర్రరిస్టుల అటాక్స్ ని ఎదుర్కొనేందుకు ఓ స్పెషల్ టీం ఫామ్ చేస్తారు. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ లో స్పెషల్ టీం ఎలా టెర్రరిస్టులను ఎదుర్కొంది, పాక్ పన్నాగాలు ఎలా చిత్తు చేసిందనేదే సింపుల్ గా ఈ మూవీ కథ. సిద్ధార్థ్ ఆనంద్ ఏ మూవీ తీసినా అందులో పెద్దగా కథ అంటూ ఏది ఉండదు. ఆర్డినరీ స్టోరీకే ఎక్స్ట్రాడినరీ మేకింగ్ ని జోడించి సినిమా స్థాయిని పెంచేస్తాడు సిద్ధార్థ్ ఆనంద్. ఇక్కడ కూడా అదే జరిగింది. మేకింగ్ మ్యాజిక్ చేస్తోంది, కానీ మ్యూజిక్ కే షాక్ ఇస్తోంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు సాంగ్స్ జస్ట్ యావరేజ్. ఒక్క వందే మాత్రం సాంగ్ మినహా అన్ని సోసోగానే ఉన్నాయి. కథ కూడా యావరేజే. ఎటొచ్చి మేకింగ్, అలానే ఆకాశంలో జెట్ ఫైటర్ల యుద్ధం, వాటితో పాటు హృతిక్ పర్ఫార్మెన్స్ కు సినిమాకు కలిసొచ్చాయి. ఓవరాల్ గా ఫైటర్ కి పాస్ మార్కులే పడ్డాయి.